అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ఇదేనేమో. ఇది మా కాశీ ట్రిప్‌లో డే 1. అందరూ చెప్పినట్టుగానే ముందుగా మా యాత్రను కాశీనగర క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో స్టార్ట్ చేశాము. యాక్చువల్‌గా మేము పొద్దున గంగ స్నానంకి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కాబట్టి రూమ్‌లోనే స్నానాలు చేసేసుకొని కాలభైరవ టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. దర్శనం చాలా జరిగింది. అలానే వచ్చే దారిలో మేము కాశీ దారాలు తీసుకొని ఇక్కడ నుంచి మేము మెయిన్ కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టెంపుల్ దగ్గర మన బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవడానికి లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు లాకర్స్కి ఛార్జ్ ఏం చేయరు. కాకపోతే దాని బదులు మనకి ఒక పూజ తాళి ఇస్తారు. అందులో మనకి ఫ్లవర్స్, అభిషేకం కోసం పాలు, అలానే ప్రసాదం అన్నీ పెట్టేసి ఉంటాయి అన్నమాట. దానికి మనం పే చేయాలి. అలానే మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము, 300 రూపీస్ టికెట్. అక్కడికి వెళ్ళిన ఫ్రీ దర్శనం లాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ముందే. సో వాళ్ళకి ఆ పేపర్ చూపిస్తే వాళ్ళు స్టాంప్ వేసి అలౌ చేస్తారు లోపలికి. అలాగా మాకు దర్శనానికి ఒక 45 to 1 hour టైం పట్టింది. కానీ దర్శనం చాలా జరిగింది. దీని తర్వాత మేము అప్పటికప్పుడు అనుకొని రుద్రాభిషేకం టికెట్ కూడా తీసుకొని అభిషేకం చేయించుకున్నాము. రుద్రాభిషేకం టికెట్ మాకు 450 రూపీస్ అలా పడింది. కాశీ విశ్వనాథ టెంపుల్లో మనకు స్పర్శ దర్శనం అనేది కూడా ఉంటుంది. కాకపోతే అది మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 4 to 5 మాత్రమే ఉంటుంది. దానికోసం చాలా ముందుగానే లైన్లో వచ్చి నిల్చోవాలి. మేము చూసాము, కాకపోతే మాకు దర్శనం కుదరలేదు ఈసారి. దీని తర్వాత టెంపుల్ నుంచి మేము అన్నపూర్ణదేవి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చాలా జరిగింది. అలానే అన్నదానంలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి శక్తిపీఠంలో ఒకటైన విశాలాక్షి దేవి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్స్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్లోనే 100 to 200 మీటర్స్లోనే ఉంటాయి. సో అన్ని టెంపుల్స్ కూడా ఈజీగా వాక్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు మనము. టెంపుల్ లోపల అంతమంది జనాలు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయి. అసలు టెంపుల్ నుంచి బయటకు రావాలనే అనిపించలేదు. శివుడిని తలుచుకుంటూ మేము ఇంకా మణికర్ణిక ఘాట్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ లోకల్స్ని అడుగుతూ అలానే గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ మణికర్ణిక ఘాట్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. మనకి కాశీలో ఎక్కువగా నడవడమే ఎక్కువ ఉంటుంది. చాలా వరకు సందుల లోపలికి టుక్స్ లాంటివి పట్టవన్నమాట. కాబట్టి ఎక్కువగా వాకే చేయాలి మనం ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా. కాశీలో ప్రతి ఘాట్ దగ్గర కూడా బోట్ రైడింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో మేము అక్కడ మణికర్ణిక ఘాట్లో చూసినంత వరకు ఆయన 2000కి మేము ఘాట్స్ అన్ని చూపిస్తామన్నారు. బేరం ఆడిన తర్వాత మాకు 1600కి ఆయన ఘాట్స్ అన్ని చూపిస్తా అన్నాడు. సరే, కాశీకి వచ్చినప్పుడు మస్ట్ విజిట్ వాటిలో బోట్ రైడ్ కూడా ఒకటి కాబట్టి అలాగా 1600కి బోట్ రైడ్కి వెళ్ళాము. కాకపోతే ఆయన మాత్రం అస్సీ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ కంటే కొంచెం ముందు వరకు తీసుకెళ్ళి రిటర్న్ వచ్చేసాడు అనమాట. ఈ బోట్ రైడ్ వల్ల మాకు అర్థమైంది ఏంటి అంటే, మనకి ఈవినింగ్స్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ టైం కానీ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మేము మణికర్ణిక ఘాట్లో ఎక్కాం కాబట్టి అక్కడే ఆయన దింపేశాడు. దిగిన దగ్గర చూస్తే చాలా వరకు అందరూ గంగ స్నానం చేస్తున్నారు. ఇంకా అందరూ చేస్తున్నారు, వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయని అప్పటికప్పుడు మేము ఇంకా గంగ స్నానం చేసేద్దాము అని డిసైడ్ అయ్యాము. అనుకోకుండా జరిగిన కోఇన్సిడెన్స్ ఏంటి అంటే, అక్కడ ఆ రోజు అమ్మ పొద్దున చాగంటి గారి ప్రవచనాలు చూసినప్పుడు మణికర్ణిక ఘాట్లో 12ంటికి స్నానం చేస్తే మంచిది అని చూసింది. అనుకోకుండా 12ంటికే మణికర్ణిక ఘాట్లో స్నానం చేశాము. ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది. దీని తర్వాత లంచ్ చేసేసుకొని రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఈవినింగ్ గంగా హారతికి స్టార్ట్ అయిపోయాము. గంగా హారతికి వెళ్ళేటప్పుడు లోకల్స్ని అడ్రస్ అడుగుతూ వెళ్ళాము. ఒక అతను అయితే మా బోట్ ఉంది, మేము బోట్లో ఎక్కించి తీసుకెళ్తాము, మిమ్మల్ని అన్ని ఘాట్స్ నమో ఘాట్ నుంచి అస్సీ ఘాట్ వరకు తీసుకెళ్ళి అలానే మిమ్మల్ని ఫస్ట్ రోలో నించోపెట్టి మీకు గంగా హారతిని చూపిస్తాము అన్నారు. ఈ బోట్ రైడ్కి మాకు 200 per person పడింది. అంటే చాలామంది కూడా ఉన్నారు మాతో పాటు అప్పుడు. సరే, చాలామంది ఉన్నారు, ఈవినింగ్ టైంలో కూడా ఎక్స్పీరియన్స్ చేసేట్టు ఉంటుంది బోట్ రైడ్ అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. చూస్తే బోట్ రైడ్ మొత్తం చాలా బాగుంది, వ్యూ బాగుంది. అలానే నమో ఘాట్ వరకు తీసుకెళ్లారు, నమో ఘాట్ టు అస్సీ ఘాట్. బోట్ రైడ్ మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇలా బోట్ రైడ్ అవుతుండగానే గంగా హారతికి టైం అయిపోయింది. అలానే మేము ఘాట్ దగ్గరికి వచ్చేసాము. కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా వరకు బోట్స్ వచ్చేసినందుకు మేము దూరం నుంచి గంగా హారతిని చూసాము. కాకపోతే గంగా హారతి అనేది 2 ఘాట్స్లో ఫేమస్, దశాశ్వమేధ్ ఘాట్ అలానే అస్సీ ఘాట్లో. అలాగా 2 ఘాట్స్లో కూడా మేము హారతి అనేది చూసాము. అలానే హారతి చూస్తున్నంతసేపు కూడా లోపల చాలా మంచి పాజిటివ్ వైబ్ అనేది మాత్రం ఉంది. ప్రతిసారి మనం అనుకున్నది జరగాలని లేదు. కొన్నిసార్లు దానికంటే చాలా జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు.
ఇలాగా మా డే 1 ఇన్ కాశీ ఎండ్ అయ్యింది. స్టే ట్యూన్ ఫర్ కాశీ డే 2. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాగా సిరీస్.